ఈ రోజు వచ్చేసి విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం 6వ శ్లోకానికి వచ్చాం. ఒక్కసారి 6వ శ్లోకాన్ని ఎవరైనా ఒక్కసారి చదవండి, చెవులకి ఇంపుగా చదవండి. నేను చదవలేను కాబట్టి. ఎవరు చదువుతారు? లక్ష్మి గారు చదువుతారా? శ్రీదేవి గారు చదువుతారా? శ్రీదేవి గారు చదవండి, ఎవరో చదవండి. 6వ శ్లోకం ఉందా మీ దగ్గర పుస్తకం? అప్రమేయో హృషికేశ పద్మనాభోమర ప్రభు విశ్వకర్మ మనుస్వష్ట సవిష్టస్తవిరో ధ్రువః. వెరీ గుడ్. అప్రమేయ ఒక్కొక్క పదాన్ని గుర్తించుకోండి. అప్రమేయ, అప్రమేయ ప్రమాణము చేత తెలియరానివాడు. దేవుడికంటూ కూడా ప్రమాణం అనేది ఉండదు. ప్రమాణముల చేత అంటే ఒక కొలతలు, ఒక మెజర్మెంట్స్, ఒక యూనిట్స్, ఒక లీటరు, ఒక సెంటీమీటరు, ఒక మీటరు, వీటి వల్ల భగవంతుడు అనేది అర్థం కాదు. ఎందుకంటే అణోర్ అనియాన్ మహతో మహియాన్, దానికి మెజర్మెంట్ ఉండదు, ఏది లేదు. అణువులో విపరీతమైన శక్తి, కొండకు కూడా శక్తి ఉండదు. మహతో మహియాన్, హిమాలయ పర్వతాల అంతా కలిపితే శక్తి ఉండదేమో తప్ప ఒక అణువుకు మాత్రం అంత శక్తి ఉంది. అదే మనం ఇప్పుడు వాడుతున్న ఈ ఐటీ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అంటే అది. హిమాలయ పర్వతాల్లో కూడా ప్రతి అణువులో కూడా ఒక రకమైన శక్తి ఉంటుంది. అది అగ్నిపర్వతాల కింద మారుతూ ఉంటాయి. చల్లనైన ప్రదేశాల్లో ఈవెన్ నార్త్ పోల్ లో కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయి, సౌత్ పోల్ లో కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయి, చలి ప్రదేశాల్లో కూడా అగ్నిపర్వతాలు, సముద్రంలో కూడా అగ్నిపర్వతాలు. సో అణోర్ అణియాన్ మహతో మహియాన్ కాబట్టి అది ప్రమాణముల చేత తెలియరాని వాడు. అందుకోసం అప్రమేయ, ప్రమాణములకి లొంగని వాడు. తర్వాత నెక్స్ట్ ఋషికేశ. చాలా మంది చెప్పండి, ఋషి అంటే అర్థం ఏంటి? రు హాకి వర్తసు. ఋషి అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలను. ఏంటమ్మా? ఇంద్రియాలను. వెరీ గుడ్. ఋషికములు, ఋషికములు అంటే ఇంద్రియ. చాలా మంది ఋషి కేశ అంటే మళ్ళీ జుట్టు అనుకుంటారు. ఋషికేశ అంటే ఋషికములకు, ఇంద్రియములకు అధిపతి. ఋషిక ఈశ ఋషికేశ. ఋషిక ఈశ ఋషికేశ అంటే ఇంద్రియములకు అధిపతి. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది, ఒక్కొక్క పదం చూడండి ఎంత అర్థం అవుతుంది. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఇంద్రియాలు లేకుండా ఏ జీవి కూడా బ్రతకలేదు. మిగతా జీవులు కూడా ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు బట్టి వాడి పని వాళ్ళు చేస్తుంటే ఆహారం ఎక్కడో వెతుక్కుంటుంటాం. బొత్తిగా చూస్తుంటే దాని మీసాల్లో అవన్నీ ఇంద్రియాలు. దాని ప్రకారంగా ఆహారం ఎక్కడ దొరుకుతుంది, తను ఏ రకంగా పెడుతున్నారో తెలుస్తూ ఉంటుంది, దానికి ఒక రూట్ తెలుస్తుంది. అలాగే దోమకి ఎంతసేపు ఎక్కడో తెలియదు దోమ, ఒక మనిషి కుర్చీలో కూర్చొని స్థిరంగా మన కుర్చీలో కూర్చుంటే ఎక్కడో ఉన్న దోమ మరి మన దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది? ఎక్కడెక్కడో ఉన్నాయి పాపం. చక్కగా మనం కూర్చున్నప్పుడు మన వాసన బట్టి మన దగ్గరికి వస్తుంది దోమ. అలాగే ఏగలు ఎక్కడెక్కడో తిరిగి ఏగలు చక్కని ఒక తీపి పదార్థం కనబడగానే చక్కని ఎక్కడున్న ఏగలు వచ్చేస్తాయి. మరి వాటికి శక్తి ఎలా వచ్చింది? సో ఇంద్రియ, ఈ ఇంద్రియాలు లేకుండా జీవత్వం ఉండదు, అంటే జీవి ఉండదు. ప్రతి జంతువు మనకి బాగా డిఫైన్డ్ ఇంద్రియాలు. మిగతా జంతువులకు ఉన్నాయి కానీ, అలాగే మనకి ఉన్నాయి కానీ, మనకున్న ఇంద్రియాలు హైలీ డిఫైన్డ్, విశిష్ట ఇంద్రియాలు, డిఫైన్డ్ ఇంద్రియాలు. సో ఈ ఇంద్రియాలు లేకుండా జీవం అనేది జరగదు. జీవం ఉండాలంటే ఇంద్రియాలు ఉండాలి. పనిచేసేవాడు ఫ్యాక్టరీ పెట్టేస్తారు, ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత పనిచేసేవాడు ఉండాలా, ఆ మిషన్లు నడిపేవాడు ఉండాలా, ప్లస్ వీళ్ళందరికీ ఒక మేనేజర్ ఉండాలా, ఆయన ఏం పని చేయాలో వీళ్ళకి చెప్పాలా, అప్పుడు వీళ్ళు ఆ మిషన్ మీద పనిచేస్తారు. సో అందుకోసం ఇవన్నీ కూడా మన రెగ్యులర్ గా వ్యవహారంతోనే పోవచ్చు. ఒక వర్కరు, ఆ పైన మేనేజర్, ఈ వర్కర్ సహాయం చేయడానికి ఒక మిషనరీ. లేదంటే చేత్తో బొట్టలు కుట్టేవాడు, కట్టలు కుట్టేవాడు,
అవి మనం చేతితో మిషనరీ ఉండదు వాళ్ళకి, కానీ వీడు తయారు చేస్తూ ఉంటాడు. దాని వెనకాల ఉద్దేశం, బీడీలు చుట్టేవాడు ఎటువంటి టెక్నిక్ అక్కర్లేదు, బీడీ చుడతారు. చాలా మంది బీడీ ఫ్యాక్టరీ చూస్తూ ఉంటారు. సో ప్రపంచంలో కనబడేది అంతా నుంచి మన జ్ఞానం నేర్చుకోవచ్చు. బీడీ చుడుతూ ఉంటారు, పాపం చుట్టలు చుడుతూ ఉంటారు. తర్వాత మిషనరీ వచ్చే మామూలు రెగ్యులర్ గా చుట్టలు చుట్టేవాడు చేతితోనే చుడుతూ, వాళ్ళ పైన ఒక మేనేజర్ ఉంటాడు, వీళ్ళు చుట్టల్ని చుడుతూ ఉంటారు వాళ్ళు. సో ఈ ఋషికములు ఆ కంపల్సరీ లేకపోతే ఏ పని జరగదు. ఈ ఋషికములకు అధిపతి ఋషికేశ, ఋషిక ప్లస్ ఈశ ఋషికేశ. ఋషికములు అంటే ఇంద్రియాలు, బాగా చెప్పారు కుసుమ్ కుమార్ గారు. పద్మనాభ అంటే నాభి అందు పద్మము కలవాడు. ఇక్కడ దాని విశ్లేషణ కూడా చెప్తాను. నాభి అంటే శరీరానికి మధ్య ప్రదేశం. మన మనుషుల దగ్గరికి వచ్చేసరికి నాభి అంటే శరీరం తాలూకు మధ్య ప్రదేశం, నాభి ప్రదేశం అంటారు. ఇక్కడ అసలైన శక్తి అంతా కూడా ఉంటుంది. అందుకే బొడ్డు మీద గట్టిగా ఇలా కట్టే చాలా నొప్పడుతుంది. అన్ని నెరవ్స్ కూడా అన్ని కూడా ఒక కలుసుకుంటాయి అక్కడ. సో బొడ్డు గట్టిగా నొక్కితే నొప్పడుతుంది అనమాట. ఆ బొడ్డు ద్వారా బిడ్డడికి ఆహారం ఉంటుంది తల్లి కడుపులో ఉన్నప్పుడు. మీకు ఆ విషయం కూడా తెలుసు. తల్లి ఆహారం అంతా బొడ్డు ద్వారానే, ఈ ప్లాసెంటా ద్వారానే బిడ్డకి ఆహారం అందుతుంది, బిడ్డ పెరుగుతూ ఉంటాడు అన్నమాట. సో మొత్తం ఈ బొడ్డులో నుంచి సప్లై అయ్యేది కూడా ఈ బిడ్డ యొక్క అన్ని శరీర భాగాలకి కూడా పెడుతుంది అనమాట. కడుపులో ఉన్న పిల్లడికి ఆహారం అందేది బొడ్డు నుంచే. ఆ బొడ్డులో వెళ్ళిన ఆహారం, తల్లి తీసుకున్న ఆహారం, తల్లి యొక్క రక్తము, తల్లి యొక్క పోషక పదార్థాలు, తల్లి తీసుకున్న మందులు కూడా ఏదైనా సరే తల్లి ఏదైతే తీసుకుంటున్నాడో కడుపులో ఉన్నంతసేపు బిడ్డకి ఆయా వస్తువులు నాభి ద్వారా అంది. ఆ నాభి ద్వారా గ్రహించిన ఆవిడ పిల్లవాడికి పెద్ద చైతన్యం లేదు. వాడి పిల్ల అచేతనంగానే ఉంటాడు, కడుపులో ఉన్నంతసేపు అచేతనంగానే ఉంటాడు. అయినా సరే బొడ్డు ద్వారా వెళ్ళిన పదార్థం అంతా కూడా తల్లి యొక్క ఎక్స్ట్రాక్ట్స్ అన్ని కూడా బొడ్డు ద్వారా వెళ్ళి అది బిడ్డడి యొక్క శరీరం అంతా కూడా వ్యాపించి వాడు పిండం నుంచి కూడా ఒక బిడ్డడిగా తయారు. చూడండి ఈ కెమిస్ట్రీ ఈ జరుగుతున్నది అంతా కూడా విచిత్రంగా మనకు కనబడుతుంది, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇది ఎలా జరుగుతున్నది ఏమిటి అనేది సైన్స్ ప్రయత్నిస్తూనే ఉంది, కానీ కొన్ని సైన్స్ మనకు అర్థం. అది అది ఎలా ఏర్పడింది తల్లికి బిడ్డకి? ఇక్కడ ఎప్పుడైతే ఒక జైగోట్ ఫార్మ్ అవుతుందో, తల్లి యొక్క అండము తండ్రి యొక్క స్పెర్ము కలిసి ఒక జైగోట్ కింద ఏర్పడుతుంది. ఆఫ్టర్ ఒక జైగోట్ కింద ఏర్పడుతుంది. జైగోట్ పెద్దది అవ్వగానే తల్లికిను ఈ జైగోట్ కి ఒక కనెక్షన్ అనేది కూడా న్యాచురల్ గా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అన్నది మన సైన్స్ ఏర్పడి తీరు. అందుకే పద్మనాభ. పద్మ అంటే జ్ఞానం, పద్మం అంటే జ్ఞానానికి సూచికని పద్మము అని పిలుస్తాం. అందుకే జ్ఞానానికి అందరినీ కూడా మన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అన్ని కూడా ఎందుకు పెట్టామంటే పద్మ అంటే జ్ఞానము. ఒక మొగ్గ వచ్చేసి విచ్చుకుంటుంది. ఏ పువ్వు అయినా సరే మల్లె మొగ్గ దగ్గర నుంచి చామర పువ్వు వరకు కూడా, మందార పువ్వు కూడా, ఏ పువ్వును మీరు తీసుకోండి ఒక్కసారి విచ్చుకుంటుంది. అది విచ్చుకోవడం అనేది జ్ఞానం. అటువంటి పద్మనాభ తన నాభికము ఎలాగైతే తల్లి తన బిడ్డలకి ఈ ఆహారాన్ని నాభి ద్వారా సప్లై చేస్తుందో, అలాగే ఈ పరమాత్మ అనేవాడు తన నాభి నుంచి కూడా సృష్టికర్త అయిన బ్రహ్మని సృష్టించాడు అన్నది ఒక ఇమాజినేషన్. దాన్ని ఎలా చెప్పాలి మరి? తల్లి నుంచి బిడ్డకు వచ్చే ప్లాసెంటా అని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, కానీ అందుకోసమే ఈ ఆర్టిస్ట్ అందరూ కూడా విష్ణుమూర్తి యొక్క నాభికమలం నుంచి ఒక పద్మం వచ్చినట్టు, ఆ పద్మం పైన సృష్టికర్త ఉన్నట్టు. అంటే సృష్టికర్త చాలా జ్ఞానవంతంగా ఉండాలి. అందుకోసం 4 తలకాయలు ఇచ్చాడు, 5 తలకాయలు కూడా ఇచ్చాడు. కన్ఫ్యూజ్ లో ఉన్నారు, ఒక తలకాయ ఇచ్చాడు. మరి పురాణాల జోలికి వెళ్ళొద్దు మనం. 4 తలకాయలు ఉంటే అన్ని వైపులా చూడగలిగిన వాడు, అందుకోసం 4 తలకాయలు. చతుర్ముఖ బ్రహ్మ అన్నారు. బ్రహ్మకి సహాయం చేసేది ఎవడు? జ్ఞానం ఉంటారు. జ్ఞానం లేకుండా సృష్టి అలా జరుగుతుంది.
ఒక చిన్న మీరు బొమ్మ గీయాలంటే జ్ఞానం ఉండాలి, ఒక వస్తువును తయారు చేసే జ్ఞానం ఉండాలి, ఒక కార్పెంటర్ ఒక మంచాన్ని తయారు చేయాలని జ్ఞానం ఉండాలి. అలాంటిది చిన్న చిన్న పనులకి ఎంత జ్ఞానం ఉండాలి అంటే మరి సృష్టిని అంతా సృష్టించిన బ్రహ్మదేవుడికి ఎంత జ్ఞానం ఉండాలి. అందుకోసం జ్ఞానానికి ప్రతిరూపమైన కనబడదు కామరూపిణి సరస్వతి ఎప్పుడు కూడా కనబడదు. అందుకోసం ఆమె కామరూపిణి అన్నారు. ఎందుకన్నారు? జ్ఞానం ఇప్పుడు కనబడదు, విద్య కనబడదు. లక్ష్మీదేవి కాస్త రూపం ఉంది, ఏదో బంగారం కనబడుతుంటుంది, ఇండైరెక్ట్ ఒక రూపం అనేది. లక్ష్మీదేవిలో ఉన్న ఆనందము సంతోషం మనం పొందుతాం. అవి కనబడకపోయినా లక్ష్మీదేవిని బంగారు రూపంలో కనబడుతున్నది, ఒక స్థలం రూపంలో కనబడుతున్నది, ఒక ఇల్లు రూపంలో కనబడుతున్నది, ఒక బిల్డింగ్ రూపంలో కనబడుతున్నది. లక్ష్మీదేవికి ఒక రూపం ఉంది. అలాగే శక్తికి కూడా ఒక రూపం ఉంది. శక్తి కనబడకపోయినా, కరెంట్ కనబడిపోయినా, కరెంట్ ద్వారా పనిచేసే వస్తువులు మనకు జ్ఞానం అనేది ఎవరో చెప్తుంటే తెలుస్తుంది, లేకపోతే సైలెంట్ గా కూర్చుని జ్ఞానం అనేది ఎలా. అందుకోసం కామరూపిణి అన్న పేరు సరస్వతికి పెట్టారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. మన్మధుడికి సరస్వతికి రూపం లేదు. పెద్దవాడు చెప్పిందంటూ వెనకాల అంతరార్థాన్ని మనం గ్రహించాలి. మన్మధుడు ప్రేమకు రూపం ఉంటుంది చెప్పండి. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి తప్ప రూపం లేదు. ఆత్మకి రూపం లేదు, ఆత్మను అనుభూతి పొందాలి తప్ప ఆత్మకు రూపం. మనస్సుకి కోరికలు అన్ని అనుభూతి పొందే మనస్సే కానీ నా మనస్సుకి రూపం లేదు. జ్ఞానానికి రూపం లేదు. ఇవన్నీ కూడా కొన్నిటి రూపం ఉండదు, బట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. లేదంటే కుదరదు. అందరూ అనుభూతి పని లేదు, నేను అలాగనే ఇస్తాను. నిద్రకి రూపం లేదు. సో ఇవన్నీ కూడా ఇట్స్ బియాండ్ డెఫినిషన్స్, బట్ దే స్టిల్ ఎగ్జిస్ట్. మనం ఆ లెవెల్ కి జ్ఞానం అనేది ఆ లెవెల్లో ఆలోచిస్తే మనకు ప్రశాంతత లభిస్తుంది, జ్ఞానం ఇచ్చుకుంటుంది. అందుకే సార్ పద్మనాభ. తర్వాత మన ప్రభు కాదు, అందుకే తెలుసు మీరు మన శ్లోకంలో మాత్రం పద్మనాభు మన ప్రభు వస్తుంది. అమర ప్రభు అది తెలిసిన విషయం. అది సంధి వల్ల పద్మనాభో మన ప్రభు అని వస్తుంది. దాని పేరు అమర ప్రభు. సంధి వల్ల అలాగే పద్మనాభ ప్లస్ అమర పద్మనాభో మర ప్రభు అని వస్తుంది సంధి. ఛందస్సు తెలిసిన వాళ్ళకి వీటి గురించి తెలుస్తుంది. వ్యాకరణ శాస్త్రంలో కొంచెం జ్ఞానం ఉంటే తెలిసిపోతుంది. అమర ప్రభు. అమర ప్రభు అంటే దేవతలకు ప్రభు. డౌట్ వస్తుంది, దేవతలు అంటే ఎవరు? దేవతలు అంటే చిత్తశుద్ధి పొందిన వాడే దేవతలు. అర్థం లేదు. చిత్తశుద్ధి పొందిన వాళ్ళు, అంతటా అద్వైతాన్ని అనుభవిస్తున్న వాడు మాత్రమే దేవతలు. అంటే దేవతలు అంటే మనకి లెక్క ఒక 3 కోట్ల దేవతలు చెప్పు, 1 కోటి దేవతలు. ఆ పాట రాసిన వాళ్ళు ఎంత గొప్పగా రాశారు. 1 కోటి దేవతలు ఒక్కటైనా రచయిలు తిన్నగా ఉంటారండి. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ అపారమైన జ్ఞాన సంపద. 1 కోటి దేవతలు ఒక్కరైనారు. ఆ పాట విన్నారు కదా, అందరూ వినుంటారు, చాలా ఫేమస్ పాట. 1 కోటి దేవతలు కూడా ఒక్కటి. రచయితలు అలాగే ఉంటుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ జ్ఞానం ఆ లెవెల్లో. ఎంత కృషి చేస్తే జ్ఞానం వస్తుంది రచయితలకి. కానీ సో దేవతలు అంటే హృదయ శుద్ధి ఉన్నవాళ్ళు, అంతటా ఏకత్వాన్ని దర్శించిన వాళ్ళే దేవతలు. అందుకోసం దేవతలకి కొన్ని పేర్లు ఉన్నాయి. అమర కోశంలో మనకు ఉంటుంది. అమర, నిర్జర, దేవ, యదస, విబుధ, సుర, సుపర్వాణ, సుపనస, త్రిదివేశో, దివోస్కస, ఆదితేయో, దివిషదో, లోకో, అతిథి నందన, ఆదిత్యా, ప్రభవో స్వప్న, అమృత, అమృతాంత సఖ, బరిహర్మృక, పృథిభుజో, గీర్వాణ, దానవార్య అని దేవతలకి ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. దేవతల యొక్క డెఫినేషన్ అంటే ఇది. అమర కోసంలో దేవతలకు ఇన్ని పేర్లు ఉన్నాయి. ప్రతిసారి దేవత అనకుండా అమరులు అంటారు, లేకపోతే అతిథి నందనులు అంటారు. ప్రభువా ప్రభు అని మనం అంటాం కదా. ప్రభు అంటే దేవత. వివిధ
సురహ సురహ సురులు, సుప్రమాణ సుపనస, త్రిదివేశో దివోస్కస, ఆదిత్య రుభవో స్వప్న, అమృత్య అమృతాంతస, గిరియర్ముఖ గీర్వాణ, పుంస దేవత, ఇన్ని పేర్లు ఉన్న దేవతలకి. సో అమర ప్రభు, వీళ్ళన్నిటికీ కూడా ప్రభు. అంటే చిత్తశుద్ధి కలిగిన వాళ్ళకి సర్వత్వం ఏకత్వాన్ని దర్శించే. ఏంటి ఏకత్వం? ఈయనే సర్వత్రా ఏకత్వాన్ని దర్శించడం. అంటే ఏకత్వం అంటే ఏంటి? దాన్ని దర్శించాలి కదా. ఆత్మ దర్శనం అంటే ఏకత్వాన్ని దర్శనం చెయ్యాలి. బికాజ్ ఆత్మ ఇప్పుడు కూడా ఏకత్వంగానే ఉంటుంది కాబట్టి. అందుకోసం ఆ ఏకత్వమే అమర ప్రభువు. విశ్వకర్మ, విశ్వకర్మ విశ్వమును సృష్టించేది వాడు. కర్మ అన్న పదం వచ్చింది కాబట్టి ఈ సృష్టి అంతా కూడా కర్మతోనే నిండి ఉంటుంది. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడే వచ్చింది. భగవంతుడు సృష్టించకపోతే కర్మ అనేది ఎక్కడ ఉంటుందంటే, కర్మ ఎక్కడ ఉంటుంది, కర్మ ఫలితాలు ఎక్కడ ఉంటుంది? ఆయన కర్తగానే మిగులుతాడు భగవంతుడు. కానీ సృష్టి మొదలైందో లేదో కర్మ మొదలైంది. సృష్టి మొదలైందో లేదో, పరమాత్మ సృష్టి మొదలు పెట్టేదో లేదో, ఆ సృష్టితో పాటు ఈ కర్త అనేవాడు కర్మ చేయబట్టే ఈ సృష్టి ఏర్పడింది. అందుకోసం విశ్వకర్మ, విశ్వాన్ని సృష్టించిన వాడు. ఆ సృష్టితో పాటు కర్మ కూడా వెనకాదలు పరిగెట్టుకుంటూ వచ్చింది. మన కర్మకి అది బ్యాక్గ్రౌండ్. మన కర్మకి బ్యాక్గ్రౌండ్ అది విశ్వకర్మ. కర్మ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. సృష్టి పుట్టంతోనే కర్మ పుట్టింది. సృష్టి లేకపోతే కర్మే లేదు, కర్మే లేకపోతే కర్మ ఫలితం లేదు. ఇంకా గొడవే లేదు, మనం ఉండం, గొడవే లేదు. ఇక సృష్టి లేకపోతే మనం ఉండం కదా. అందుకోసం విశ్వకర్మ. మనుహు, మనుహు చాలా మంది అనుకుంటారు మను చరిత్ర. మనుహు, మనుహు అంటే దాని మధ్య చాలా పెద్ద డిబేట్ చేసేసి మన సూత్రాలు, మన సూత్రాలు ఈ రకంగా ఉంది, ఇన్ని జాతులు ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా టీవీల్లో వాగిస్తూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ మనుహు అన్న పదానికి అర్థం తెలిస్తే ఇలాంటి పనికిరాని డిబేట్లన్నీ కూడా ఆపేస్తారు. మనస్సూత్రం ప్రకారంగా చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని చెప్తారు. మనుహు అంటే అర్థం మనస్సుకి యొక్క రిఫ్లెక్షనే మనుహు. సంకల్పం, సంకల్పం చేత సమస్తమును సృష్టించిన వాడు మనుహు అంటారు. సో మనం ఏర్పాటు చేసుకున్నవన్నీ కూడా మన సంకల్పాలే కదండి. అలాంటప్పుడు మనుసూత్రం ప్రకారంగా, మను ధర్మం ప్రకారంగా చాలా కబుర్లు చెబుతూ ఉంటారు. మనుహు అంటే మన సంకల్పం. ఇవన్నీ మనమే సృష్టించుకొని ఎవరో ఒక మనువు అని చెప్పేది ఒక వ్యక్తిని క్రియేట్ చేసేసి అన్ని కూడా ఆయన్ని తోసేస్తున్నాం. రాసుకున్నా మనమే, సృష్టించుకున్నమే మనమే, అన్ని చేస్తున్నాం మనమే, కొట్లాడుతున్నది మనమే, ప్రేమ చూపించేది మనమే, భక్తి చూపించేది మనమే, ఈర్ష అసూయ ద్వేషాలు చూపించేదన్నీ మనమే. కానీ ఒక వ్యక్తిని ఉన్నప్పుడు మనకు దొరకాలి కాబట్టి, ఒక పిచ్చివాడు ఎవడో దొరకాలి కాబట్టి, ఒక వెదివాడు దొరకాలి కాబట్టి దాంట్లో వ్యక్తిని క్రియేట్ చేసి మనువు అని సృష్టించుకుంటాం. అంతా కూడా ఈ రకమైన మంచి చెడు జ్ఞానము అజ్ఞానం అంతా కూడా మన సృష్టి తప్ప ఎవడు ఏమీ సృష్టించలేదు. భగవంతుడు ఒక్కసారి తన్ను తానుగా వ్యక్తమయ్యి విశ్వకర్మ, విశ్వాన్ని రచించి వదిలేశాడు. విశ్వకర్మ దాంతో పాటు కర్మను కూడా వదిలేశాడు. విశ్వాన్ని సృష్టిస్తూ విశ్వానికి కర్త అయ్యి విశ్వకర్మ అని పెట్టాడు. విశ్వకర్త అనొచ్చు, తప్పులేదు. విశ్వకర్మ అని ఎందుకన్నాడు ఆలోచించాలి. విశ్వకర్త బాగుంది కదా, సృష్టికర్త చాలా బాగుంది. సృష్టికర్త అనొచ్చు, విశ్వకర్త అనొచ్చు, విశ్వకర్మ అని కూడా. ఈ విశ్వాన్ని సృష్టించడానికి మూలకారకుడు. సృష్టి అతనే సృష్టించాడు. దాంతో పాటు ఆయన చేసిన ఫస్ట్ పని కర్మ. ఈ సృష్టి అనేది భగవంతుడు చేసిన ఫస్ట్ కర్మ. అందుకోసం నేను మొదటి నుంచి కూడా ఒక విషయం చెప్తున్నాను.
అది అరుణాచలేశ్వరుని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది తెలుసుకోకుండా రమణ మహర్షి యొక్క సిద్ధాంతం అర్థం కాదు. ఎవరైతే అరుణాచలేశ్వరుని కురుస్తున్నారో రమణ మహర్షి భక్తులు ఉంటున్నారో ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. భగవంతుని యొక్క మొట్టమొదటి నామము నేను. ఒక్కసారి అందరూ కూడా చెప్పండి, భగవంతుడి యొక్క మొదటి నామం ఏంటి? నేను. నేను లేకుండా భగవంతుడు ఉన్నాడా? చెప్పండి, డౌట్. నేనే భగవంతుడు. ఓకే, భగవంతుడే నీ దగ్గరికి వచ్చినప్పుడు భగవంతుడు తను తాను ఏమనిపించుకుంటాడు? నేను. సహజంగా రమణ మహర్షి ప్రత్యక్షమయ్యాడండి మీ ముందు. రమణ మహర్షి తను తాను ఏమని పిలుచుకుంటాడు? నేను. ఎవరు ప్రత్యక్షాలు? మీరు తలుచుకున్న గురువు గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు, మహాస్వామి గారు మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైనా నేను అన్నాడు. శ్రీకృష్ణ భగవద్గీతలు ఏమన్నాడు? తన్ని నేను అన్నాడు కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తను తాను ఏమన్నాడు? నేను అని అన్నాడు. అంటే భగవంతుడి యొక్క మొదటి నామం ఏంటి? నేను. నేనెవరో తెలుసుకోండ్రా అన్నాడు రమణ మహర్షి. నేనెవరో తెలుసుకోండ్రా అన్నాడు ఆయన. అందుకోసం నేను యారు, నాన్ యారు, హూ యామ్ ఐ, నేను ఎవరు, నాన్ యారు. దాని గురించి మనం పీకిసుకొని జుట్టు పీకిసుకొని ఇదని ఇది అది కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం రమణ మహర్షి కానీ చెప్పింది బాబా గోచికొండను కూడా పీకేసి మనం మొత్తం దాన్ని యొక్క రమణ మహర్షి చెప్పిన చెండాడి కన్ఫ్యూజన్ అయిపోయి కొట్టేసుకొని దబలాడేసుకొని విభిన్న రకాల వ్యాఖ్యలు చేసుకుంటూ అవతల వాడిని కన్ఫ్యూజ్ చేసేస్తూ మనము కన్ఫ్యూజ్ అయిపోతూ నేను అన్నదే భగవంతుడి యొక్క మొదటి నామము. సత్యం. అది అర్థం చేసి పద్మావతి గారు లేట్ గా జాయిన్ అయ్యారు. అసలు విషయాన్ని కొంచెం మిస్ అయ్యారు. పద్మావతి గారు ఆవిడ కూడా రమణ మహర్షి భక్తురాలే, కొద్దిగా మిస్ అయ్యారు. శుభం. అందుకోసం నేను అన్నది భగవంతుని యొక్క మొట్టమొదటి నామము. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ మనం సృష్టించుకున్న భగవంతుడి యొక్క మొట్టమొదటి నామము నేను. అదే రమణ మహర్షి గారు చెప్పారు. నేను ఎవరు, నాన్ యార్, అంతే. దాన్ని మీరు సాధన చేయాలి. ఆయన ఒక మొక్క పెట్టి వదిలేశాడు. దాని గురించి మనం కొట్టుకోవద్దు. అనవసరంగా మన సొంత పరిజ్ఞానాన్ని ప్రదర్శించడం. రమణ మహర్షి అర్థం చేసుకోవాలంటే భగవంతుని యొక్క మొట్టమొదటి నామం నేను అన్న విషయాన్ని మీరు మనస్సులో పాతుకుపోవాలి. అప్పుడు రమణ మహర్షి గారు చెప్పిన సిద్ధాంతం అంతా కూడా మీకు క్లియర్ గా అంతవరకు అర్థం. మనుహు సంకల్పముల చేత సమస్తమును సృష్టించినవాడు. అందుకోసం ఇక్కడ కూడా పెద్ద గొడవ. మన సూత్రాలు మనువు చెప్పాడు, ఆయన కులాలు పెట్టాడు, ఆయన మతాలు పెట్టాడు. మనం దెబ్బలకు పోతే ఒక వ్యక్తి కావాలి కదా. మనువు అంటే మనస్సు అండి. మన సంకల్పాలు, మన వికల్పాలు సృష్టి ఇదంతా కూడా కల్పించుకున్నదంతా కూడా భగవంతుడు వదిలేసాడు. విశ్వకర్మ, విశ్వాన్ని సృష్టించి కర్మను కూడా ఇచ్చేసాడు. విశ్వకర్మ కర్మను కూడా ఇచ్చేసాడు. జాగ్రత్త అర్థం చేసుకోండి పదాలు. అందుకోసం విష్ణు సహస్రనామం చదివితే ఇంకేది మీరు ఏది చదవాల్సిన అవసరం లేదు. ఏం గీత నవశాస్త్రం సింపుల్. సింపుల్ గా చెప్పేశారు శంకరాచార్య. పెద్దవాళ్ళు చెప్పిందంతా చాలా సింపుల్ గా చెప్పేస్తారు. మనమే కొట్టుకు వస్తాం. ఒకటి రామానుజాచార్య గొప్పవాళ్ళు అంటారు, ఒకటి శంకరాచార్య గొప్పవాళ్ళు అంటారు, ఒకటి మధ్వాచార్య గొప్పవాళ్ళు అంటారు. ముగ్గురు ఒకటి. అదే సమతామూర్తి. ఒక్క వ్యక్తిని పెట్టి సమతామూర్తి అంటారు తప్పు. అసలైన సమత ఏంటంటే ఈ మూడు లేకపోతే సనాతన ధర్మమే లేదు. భిన్నత్వం లేకుంటే దేవుడు అర్థం కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడడం అనేది శంకరాచార్య చెప్పింది. దాన్ని ఎలా చూడాలి కొంచెం డిఫైన్ చేసి చెప్పింది రామానుజాచార్య.
సో అద్వైతం, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఈ రెండింటినీ కలిపి ఒక విశిష్టమైన అద్వైతాన్ని తయారు చేసే రామానుజాచార్య. సో ఈ మూడు ఉన్నప్పుడే సమత వస్తుందండి. ఒక వ్యక్తి వల్ల సమత రాదు. సారీ, నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. దాని గురించి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి కాదు. శంఖ చక్రాలు ఒక విషయం వేస్తారు, ఓకే, 1000 అందరికి వేసేమనండి, గొడవే ఉంది. ఒక్కసారి అందరికీ వేసేమనండి శంఖ చక్రాలు, వేస్తారా? మరి సమతామూర్తి అంటే ఏంటండి? ఆయన పాపం ఆ రోజు నారాయణ ఓం నమో నారాయణ మంత్రాన్ని మొత్తం ఆయన పైకెక్కేసి మొత్తం అందరికి కూడా అందరినీ పిచ్చేసి అందరిని ఊరంతా పిచ్చేసి నెమ్మది అందరితో కూడా ఓం నమో నారాయణ మంత్రాన్ని ఉపదేశించేసి అందరూ ఒకసారి లోపలికి వచ్చేసి దర్శనం చేసుకుంటారు. ఆయన చేసిన సమతను మనకు వాడుకుంటుంది. మనలో సమత లేదు. మన సమతను పాటించాం, సమతా మూర్తిని పూజిస్తాం. ఎనివే, అది మన వెళ్తున్న కొద్ది డిస్కషన్ పెరిగిపోతుంది. సమతని మనం పాటించాం, సమతా మూర్తిని పూజిస్తాం, భగవంతుని పూజిస్తాం. భగవంతుడు చెప్తున్న భగవంతుడి లక్షణాలు అనేవి మనం పాటించాం. ఇదే అజ్ఞానం. పూజిస్తామండి, భగవంతుడిలాగా మేము ఉండలేమండి. ఇంకా ఆత్మానుభూతి ఎలా కలుగుతుందండి? ఆయన అప్పట్లోనే మనం చెప్పుకునే నిమ్న జాతి ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్లి ఉపనయనం చేశారు. మరి చేయమనండి ఈ రోజు. అంతే గురువు గారు. ఆచరించడానికి ఎవరు సంసిద్ధంగా లేరు, పూజించడానికి అందరూ ఆచరణకి ఎవరు సంసిద్ధంగా లేరు. పుట్టిగా కట్టుకుంటాం, ఇక్కడ దాకా గుడ్డ కట్టుకుంటాం, ఏదో దండాన్ని పట్టుకుంటాం, జెండా ఎగరేసుకుంటూ వస్తాం. ఏ సమత ఎక్కడుందండి? ఆడవాళ్ళు 12 మంది, ఆడవాళ్ళు 11 మంది నెమ్మది జాతి వాళ్ళే ఉన్నవాళ్ళు, 12 మంది ఆడవాళ్ళు, దాంట్లో 11 మంది నెమ్మది జాతి వాళ్ళు. రామానుజాచార్యులు పెట్టేది అద్భుతమైన సమత. దాన్ని మించిన సమతకి ఇంకొక డెఫినేషన్ లేదు. సమతామూర్తి మంచిది, ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. పాటించాలి కదండి. పాటిస్తే కదా సమత. అని అందరికీ వేనండి, అందరినీ కూడా శంఖ చక్రాలు వేయమనండి. అదే అసలైన సమత. ఓకే, నేను ఆ జోలికి వెళ్ళను. గురువులుగా మాకు కొంచెం కోపం వస్తూ ఉంటుంది. స్వాములు కాం, పీఠాధిపతులు అసలు కాం. పీఠాధిపతుల మీద, స్వాముల మీద పెద్ద నమ్మకాలు ఉండవు. సద్గురు పీఠాధిపతి కాదు, సద్గురు స్వామి కూడా కాదు. సద్గురు ఒక లెక్క వేరేగా ఉంటుంది, ఆ లెక్క ఒకటి ఉంటుంది. ప్రతి లెక్కకి ఒక తెక్క కూర ఉంటుంది, వాడే సద్గురు. ఆ తెక్క లేకపోతే గురువు కాలేస్తారు. ఆ తెక్క ఉన్నవాడు గురువు అవుతాడు. ఏ గురువుని తీసుకోండి, తెక్క ఉంటుంది. రమణ మహర్షిని తీసుకోండి, సాయినాథుని తీసుకోండి, మహాస్వామి, ఆయన పేరు ఇంకేం పెట్టాలి తెలియకుండా మహాస్వామి అండ్ నడిచే దేవుడు, పెరియా. తమిళ్ ఏమంటారమ్మా విఠలకృష్ణ గారు? పెరియ స్వామి, పెరియవా. అంతే, మనకి ఇంకేం చెప్పలేము. అంతే. ఒక అందుకోసం మనం ఇవ్వాల్సిన ఏంటంటే సద్గురు. గురువుల్లో కల్లా సత్యాన్ని దర్శించిన గురువు సద్గురు. సత్యాన్ని దర్శించిన వాడు మామూలు గురువే. సత్యాన్ని దర్శించిన వాడు సద్గురు, సత్యాన్ని దర్శించిన వాడు మామూలు గురువు. సో ఎనివే, జరుగుతుంటాయి, భరిస్తూ ఉండాలి, తప్పదు. నేచర్ జరుగుతుంటుంది. కానీ సద్గురు తన పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళకి అవే అవసరం లేదు. వీళ్ళు కొంతమందినే మారిస్తే చాలు. సద్గురుల యొక్క లక్ష్యం ఏంటంటే 100 మందిని మార్చినా చాలు, 200 మందిని మార్చినా చాలు. తన శరీరం వదిలేసిన తర్వాత 1,000,000 మంది వస్తారు. ఇప్పుడు రామానుజాచార్యకి వచ్చినట్టు, శంకరాచార్య గారికి వచ్చినట్టు, షిరిడి బాబా గారికి వచ్చినట్టు, రమణ మహర్షి గారు వచ్చినట్టు. ఉన్నవాళ్ళు 10 మందో 50 మందో తిరుగుతారు. దేహాన్ని వదిలేసిన తర్వాత 1,000,000 మంది వస్తారు. అందరి గురువులకి అదే జరుగుతుంది. ఏ గురువు మీరు తీసుకోండి, అదే జరుగుతుంది. సో మనువు శంకరం చేత సమస్తమును సృష్టించిన వాడు. తర్వాత విశ్వకర్మ మను
అంటే శిల్పిల, ఒక మంచి శిల్పిల ఈ విశ్వాన్నంతటిని కూడా మలచినవాడు. ఎంత అందంగా సృష్టించాడండి. ఒక్క వస్తువు లేకపోతే ఒక్కడు బతకలేదు. ఒక ఒక జడం లేకపోతే కొన్ని జీవాలు బతకలేవు. కొన్ని జీవాలు లేకపోతే జడం బతకలేదు. చూడండి ఆ సృష్టి యొక్క మహత్యం ఎలా సృష్టించాడు చూడండి, ఎంత అద్భుతమైన శిల్పకళ. అందుకోసం త్వస్త ఎంతో జ్ఞానవంతమైన, ఎంతో ఆలోచనతో కూడిన సృష్టి. అది అనుభవిస్తేనే మనకు అర్థం అవుతుంది. అది ఆత్మానుభూతి, అదే విభూతి యోగం. మనం భగవద్గీతలో ఆ భగవద్గీత విభూతి యొక్క సారాంశం అంతా కూడా ఈ త్వష్ట అన్న ఒక్క పదంలోనే. ఒక్క వస్తువు లేకపోతే మనం బతకగలమా అండి? ఒక్కసారి ఆలోచించండి. పాలు లేకపోతే బతకలేం, ధాన్యం లేకపోతే బతకలేం, కూరలు లేకపోతే బతకలేం, చెరుగళ్ళు కర్ర లేకపోతే కర్ర బతకలేం, నిప్పు లేకపోతే బతకలేం, గాలి లేకపోతే బతకలేం, నీరు లేకపోతే అస్సలు బతకలేం. ప్రతి పదార్థము ఇంకొక పదార్థానికి అవినాభావ సంబంధం ఉంది. అదే విభూతి యోగము. ఏ పదార్థము కూడా ఒక్కటే బతకలేదు, ఒక్కటే ఉండలేదు. ఇంకొక పదార్థంతో అది అవినాభావ సంబంధం కలిగి ఉండాలి. భగవంతుడి యొక్క రచన అంత నీటిగా రాశాడు. సినిమాల స్క్రిప్ట్ రాస్తారు చూసారా, హీరోయిన్ వచ్చేసి డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఆ స్క్రిప్ట్ రాసేవాడు ఎవడైతే ఉంటాడో వాడిది బుర్రంతా వాడాలి. స్క్రీన్ ప్లే, దాని దర్శకుడు అర్థం చేసుకొని ఆ స్క్రీన్ ప్లే ని మనకి చిత్రీకరణ రూపంలో చూపించాలి. ఒక చిత్రం కింద మలచాలి. ఈ స్క్రీన్ ప్లే ని ఒక చిత్రం కింద మలచాలి. వీళ్ళందరూ యాక్ట్ చేయాలి. తన కథను మ్యూజిక్ అందించేవాడు ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే అవినాభావ సందేహం. ఏ ఒక్క లేకపోయినా చలనచిత్రం అనేది సినిమాని జరుగుతుంది. మనం ఏదో 3 గంటల సినిమా చూసేస్తూ ఉంటాం. ఇంగ్లీష్ సినిమాలు మీరు చూడండి, 2 గంటల సినిమా ఏదో ఉంటుంది. మన తెలుగు సినిమాల పేర్లు తక్కువ కదా. ఇంగ్లీష్ సినిమాలో సినిమా అయిన తర్వాత టైటిల్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 8 నిమిషాలు పడుతుందండి టైటిల్స్. చూస్తుంటారు కదా మీరు. మన వాడు కొంతమందిని పక్కకు తోసేస్తూ ఉంటారు. వాడు ప్రతి ఒక్కడి పేరు వేస్తారు. డ్రైవరు దగ్గర నుంచి పేరు వేస్తారు, వంటవాడు దగ్గర నుంచి పేరు వేస్తారు. అందుకు ఇంగ్లీష్ సినిమాలు సినిమా అయిపోయిన తర్వాత ఆ టైటిల్స్ అనేవి ఒక 7-8 నిమిషాల పాటు నడుస్తూనే ఉంటుంది. విసిగెత్తి ప్రొజెక్టర్ వాడు ఆపేస్తాడు. ఇంతమంది ఉంటేనే ఇంత కావాలి. అలాంటిది భగవంతుడు ఒక బ్యూటిఫుల్ గా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసేసి మనందరినీ కూడా పాత్రదారులుగా, ప్రతి జడ జీవ పదార్థాలు కూడా వాటికి ఒక పాత్రను కల్పించి వదిలేసి, దీంట్లో పనికిరాని వస్తువు అన్నది ఒకటి ఉంటుంది. గర్భ లేనిదే పూజ జరగదు, చీపురు కట్ట లేనిదే ఇల్లు పోర్చడం కుదరదు, పత్తి లేనిదే బట్టలు వేసుకోవడం కుదరదు. అలాగే సింథటిక్ వచ్చి అన్ని కూడా ప్రతిదీ అవినాభావ సంబంధం కలిగి ఉన్నదే. ఏది దీంట్లో వేస్ట్ పదార్థం అనేది ఒకటి లేదు. మనిషిని వీరన్నిటినీ వాడుకుంటూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండట్లేదు. అన్నిటినీ వాడుకుంటున్నాడు. అంత తెలివితేటలు ఉన్న మనిషి అన్ని పదార్థాలని వాడుకుంటున్నాడు. ఏది వదలలేదు. కొంచెం దానికి అమ్మో చంద్రుడి సంకేతం, అక్కడ అమ్మ కుజుడి సంకేతం, రత్నం అమ్మ పెంపు అయ్యి సూర్యుడి సంకేతం అండి, ఇది గొప్ప చెప్పారు అని మనమే కల్పించేసుకున్నాం. అన్ని ఏది వదలలేదు. చేప, గీప, ఇంకే ప్రాను, నత్త పూలలు, తల్లి, పిల్లలు, మొత్తం ఏ టు జెడ్ మొత్తం, పులి కోళ్ళు, పులి చర్మం, ఆవు చర్మం, ఆవు పాలు, ఆవు మాంసం, ఆవు ఎముకలు. దేన్ని వదిలేమండి మనం?
ఇంకా చైనా వాళ్ళు అయితే బల్లుని గిల్లుని కూడా తింటారు. ఓకే, మన ఆ స్టేజ్కి వెళ్ళలేదు. ఓకే, ఫ్రై, బంగాళదుంప ఫ్రైమ్స్, బల్లి ఫ్రైమ్స్, లిజర్డ్ ఫ్రైమ్స్, వాళ్ళు అవి కూడా తింటారు. చాలా రుచిగా తింటారు. ఏది వదలట్లేదు మనిషి, కానీ కృతజ్ఞత మాత్రం వదిలేసి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మర్చిపోయి వాటి యొక్క శక్తిని, వాటి యొక్క చైతన్యాన్ని గ్రహించడం మర్చిపోయి. త్వష్ట, శిల్పిలా విశ్వాన్ని మలచిన వాడు. రవివర్మకు అందని అందానివే కూడా రచయిత రాశారు పాట. పెద్ద మహా చిత్రకారుడు రవివర్మ, మహారాజు కూడా, ఒక రాజు ఆయన శిల్పిగా కూడా. అందుకే రవివర్మకు అందని అందానివే అని చెప్పేసి. రవిమోహన్ సినిమాలు కూడా పాట ఉంది, బ్రహ్మ 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 గురించి ఏదో పాట ఉంది, రాసిన వాడు గొప్పవాడు. బ్రహ్మ సినిమా పేరు కూడా బ్రహ్మ. సవిష్ట, వస్త సవిష్ట. సవిష్ట అంటే తనలోనే బ్రహ్మాండములు కలవాలి. ఒక పక్క త్వష్ట అంటూ శిల్పిలా విశ్వాన్ని మలచిన వాడు అంటూ సవిష్ట, తనలోనే సృష్టి అంతా కలవాలి. బుర్ర గోక్కోవాలి మనకి అర్థం కాదు. విశ్వాన్ని మరిచేయడని అంటాడు, ఆ విశ్వం అంతా తనలోనే ఉందంటాడు. గమ్మత్. తనలోనే విశ్వం అంతా బ్రహ్మాండం అంతా కలవాడు, బ్రహ్మాండం అంతా కూడా తానైన వాడు. అది ఆ మొక్క, అక్కడ ఆ మొక్క పడాలి. పడితేనే అది విష్ణు సహస్రనామం అనిపించుకుంటుంది. స్పష్ట సవిష్ట, శిల్పిలా మలచిన వాడు. సవిష్ట, తనలోనే సృష్టి అంతా కలవాడు, తానే సృష్టి అయిన వాడు. అయిపోయింది చాలండి, ఈ 2 మొక్కలు చాలు కదండి భగవంతుని అర్థం చేసుకోండి. ఈ 2 పదాలు చాలు, స్పష్ట సవిష్ట. మొత్తం అంతా ఒక 2 పదాల్లో చెప్పేసి తర్వాత చిన్నగా ఒక ఇంకోటి యాడ్ చేసి లాస్ట్ పదం స్థవిరో ధ్రువ. ఇంత జరిగినా సరే, ఒక శిల్పిలా మలచినా సరే, బ్రహ్మాండం అంతా తనలో ఉన్నా సరే, తానే బ్రహ్మాండంగా ప్రకటితం అవుతున్నా సరే, స్థవిరో ధ్రువ, స్థిరమైన వాడు నిత్యుడు. స్థవిరో ధ్రువ, స్థిరమైన వాడు నిత్యుడు. ఏ మారు ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. కానీ అంతటా ఉంటాడు, నిత్యమైన వాడు, ఎప్పటికీ ఉండేవాడు, శాశ్వతుడు అన్నాడు. స్పష్ట సవిష్ట స్థవిరో ధ్రువ. ఇది భగవంతుని యొక్క లక్షణాలు, పరమాత్మ లక్షణాలంటే మూడు. ఎంత అద్భుతమైన శ్లోకం. ఒక్కసారి 4-5 కలిసి ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదవండి. అందరు మైకులోంచి బాగా ఆ స్టైల్లో చదివేవాళ్ళు 4-5 ఒకేసారి చదవండి. ఈ 6వ శ్లోకం చదవండి. వినాల నుండి కుసుమకుమారి గారు, శ్రీదేవి గారు, విఠలలక్ష్మి గారు, పద్మావతి గారు, ఎవరైతే వచ్చో వీళ్ళందరూ కలిసి ఒక్కసారి చదవండి. వినసంపుగా ఒక్కసారి వినాలి, అంత అర్థం ఉంది చదవండి. బాగా విఠలలక్ష్మి గారు మైక్ ఆన్ చేసుకోండి, కృష్ణ గారు మైక్ ఆన్, శ్రీదేవి మైక్ ఆన్ చేసుకోండి. చేసుకున్నా గురువు గారు, చేసుకున్నా. 1, 2, 3 చదవండి. పద్మనాభో మరు చదవండి. ఓకే, శ్రీదేవి చదవండి. ఋషికేశ పద్మ
ప్రమేయో హృషికేశ పద్మనాభామర ప్రభు విశ్వకర్మ మనుస్వష్ట సవిష్ట సవిరో ధ్రువ. అర్థం తెలిసింది ఇప్పుడు. తెలిసింది గురూజీ. ప్రతి చాలా 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 బాగుంది. ఎంత మాధుర్యమైన ఇంత మాధుర్యం ఉంది, ఇంత మాధుర్యం ఉంది విష్ణు సహస్రనామస్తో. ప్రతి శ్లోకము అక్కడ 700 శ్లోకాలు, ఇక్కడ 108 శ్లోకాలు. సో విశ్లేషణ 8 గంటల 2 నిమిషాలు అయింది. విశ్లేషణ కూడా చెప్పేద్దాం. విశ్లేషణ కూడా రాబడి పోస్ట్ పోన్ చేస్తున్నందుకు రోజు ఒక చూడండి, ఒక శ్లోకానికే మనకు గంట పట్టేస్తున్నాడు. ఒక్క శ్లోకానికే మనకు ఆల్మోస్ట్ గంట పట్టేస్తున్నది. 7 నుంచి 7:8 దాకా గంట పట్టేస్తున్నాడు. సో విశ్లేషణ, నా విశ్లేషణ, ఈ ప్రపంచానికి పరమాత్మకి వాస్తవమైన భేదం లేదు. ఎందుకంటే స్వస్థ ఆయనే, భవిష్ట ఆయనే, స్థవిరో ధ్రువ కూడా ఆయనే. కాబట్టి ఈ ప్రపంచానికి పరమాత్మకి వాస్తవమైన భేదం అంటూ లేదు. కారణం అతడు సనాతనుడు, స్థిరమైన వాడు, నిత్యుడు. స్థవిరో ధ్రువ, స్థిరమైన వాడు, నిత్యుడు అయిన పరమాత్మ ఎంతో కాలంగా తనలోనే స్థిరంగా ఉన్న చిన్న కల్పితం అర్థం చేసుకోవడానికి, ఈ చిన్న కల్పితం సృష్టించుకోవడం అర్థం చేసుకోవడానికి ఎంతో కాలంగా తనలోనే స్థిరంగా ఉన్న బృహత్ బ్రహ్మాండము వ్యక్తపరచనించి సమస్త జడ జీవ పదార్థాలుగా స్థూల సూక్ష్మ రూపంతో వ్యక్తమయ్యేది. వ్యక్తం అవ్వాల్సిన అవసరం అయితే లేదు చైతన్యానికి. నన్ను అదే చెప్తున్నాం కదా, వ్యక్తమైంది, వ్యక్తపరిచే ఒక స్టోరీ కింద చెప్పుకున్న అర్థం కాదండి. సో పరమాత్మే అన్ని జనజీవ పదార్థాలుగా వ్యక్తం, సర్వత్రా వ్యాపించే. ఇది మనం అర్థం చేసుకోవడానికి చిన్న స్టోరీ లాంటి. సో సర్వత్రా, సర్వజీవులు, అంతటా, అన్ని కాలాల్లో, అన్నింట విరాజిల్లే సద్వస్తు ఏదైతే ఉందో అదే పరమాత్మ అని చెప్పడానికి ఈయన వ్యక్తమయ్యాడు అని మనం కల్పించుకున్నాం. కానీ ఆ వ్యక్తం అనేది ఎప్పుడూ వ్యక్తం అవుతూనే ఉంటాడు. ఆయన మాత్రం ఒకే చోట ఉంటాడు, కానీ సర్వత్రా వ్యాపించి ఉంటాడు. బ్రహ్మాండాన్ని సృష్టిస్తాడు, బ్రహ్మాండం అంతా తనలోనే ఉన్నవాడు. తేజోవంతమైన కిరణములతో తనను తానే చైతన్యపరుచుకొని మనం అర్థం చేసుకోవడానికి, మన జ్ఞానం ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మొదలెట్టాలి. తేజోవంతమైన కిరణములతో అంటే చైతన్యంతో తనను తానే చైతన్యపరుచుకొని ఆత్మని తెలుసుకోవాలంటే ఆత్మతోనే తెలుసుకోవాలి. అది దీని అర్థం. ఇంకా ఆలోచన, వజ్రాన్ని కొయ్యారంటే వజ్రంతోనే కొయ్యాలి. ఒక గ్లాసుని కొయ్యారంటే పెద్ద గ్లాస్ వస్తుంది, 8 అడుగులు 8 అడుగులు గ్లాస్ వస్తుంది. దాన్ని కొయ్యాలంటే అది ఉంటుంది, చిన్నదే ఉంటుంది. అది దానికి చిన్న వజ్రపు యొక్క ఎడ్జ్ ఉంటుంది. దాన్ని ఒక్కసారి కిరోసిన్ ఇలా ముంచుతాడు, ముంచేసి స్కేల్ పెట్టి ఇలా పెట్టాడు, 12 ముక్కలు. అది 6 mm అయినా 8 mm అయినా 12 mm అయినా ఆ ఎడ్జ్ ఉంటుంది చూసారా, చాలా కాస్ట్లీ. గ్లాస్ కట్టర్ ఇలా పెట్టుకొని కిరోసిన్ లో ఒక్కసారి అలా ముంచేసి ఒక్కసారి గీత గీస్తాడు. దాన్ని ఈ మిషన్ తో కట్ చేయడు. ప్లైవుడ్ చేసే దాంతో, టైల్స్ కట్ చేసే దాంతో అర్థం కట్ అవ్వదు, దాంతోనే కట్. మిషన్లతో అర్థం కట్ అవ్వదు. కన్స్ట్రక్షన్ లో ఉన్న వాళ్ళకి అది అర్థం ఉంది. ఆత్మని గ్రహించాలంటే ఆత్మతోనే గ్రహించాలి. భగవంతుని తెలుసుకోవాలంటే ముందు మనం భగవంతుడిగా మారాలి.
అందుకోసమే కావాలని చెప్పి వ్యక్తమయ్యాడు అంటే ఏంటంటే అంతటా తానే ఉన్నాడు కాబట్టే అది అర్థం. భగవంతుడు ఆ రకంగా వ్యక్తమయ్యి కూడా ఇవన్నీ రకాల వ్యక్తమై నీకు అసలు విషయం నీలో కూడా వ్యక్తమయ్యాను కాబట్టి నీవెవరో నువ్వు తెలుసుకుంటే నేను ఎవరో తెలుస్తాను రా బాబు అని చెప్పడం. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నేనెవరో నీకు తెలుస్తాను అని చెప్పడానికి. అతిథిగా ఆరాధింపబడుతున్నది. ఎప్పుడు నా డైలాగ్ మర్చిపోదు. మీరు కూడా అది ఎప్పుడు పెడితే అప్పుడు వాడచ్చు. అతిథి అంటే రెండోది లేదు, అతిథిగా. అతిథి కాదు, అతిథి అంటే గెస్ట్. అతిథి అంటే ద్వైత్యం లేనిది, ఏకంగా ఉన్నది. అతిథిగా ఆరాధింపబడుతున్నది, ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది, అన్ని భూతములలో కూడా చైతన్య రూపంలో, దాన్నే మన ఆత్మ అంటాం, నెలకొని ఉన్నది ఆ పరమాత్మే. ఇది ఈ విషయం మన పూర్తిగా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే కానీ మనకి ఆత్మానుభూతి అనేది కలగదు. మిగతా ఎన్ని వేషాలు వేసినా అంతా కూడా వ్యావహారికమే, అంతా ఇట్స్ డ్రామా. ఇది అర్థం చేసుకుంటేనే ఆత్మానుభూతి కలుగు. అర్థం చేసుకొని గ్రహించి అనుభూతి పొందితేనే అప్పుడు పరమాత్మ అనేవాడు మనకి అవగతం అవుతాడు. అంతవరకు కూడా డ్రామావే నడుస్తుంది. నోమాటలు లేకుండా చెప్పేస్తాం. అంటే సృష్టిలో ప్రతిదీ కూడా పరమాత్మ విభూతి. సింపుల్. సృష్టిలో ప్రతిదీ కూడా పరమాత్మ విభూతి. ఈ జగత్తంతా కూడా పరమాత్మ తత్వం. ఒకే శక్తి నానా విధాలుగా వ్యక్తం అవుతుంది అంతే. ఒకే శక్తి, ఒకే ఆత్మస్వరూపం, ఒకే చైతన్యం నానా రకాలుగా వ్యక్తం అవుతుంది. పిల్లిగా, దోమగా, కుక్కగా, కర్రగా, బంగారంగా, వెండిగా, ఇనువుగా, ఒకే చైతన్యం నానా రకాలుగా వ్యక్తం. సో మన విషయానికి వచ్చేసరికి, జీవుల విషయానికి వచ్చేసరికి ఉపాధులు వేరైనా, అంటే ఉపాధి అంటే ఒక శరీరం, ఆ శరీరం అంటే ఒక రూపం ఉంటుంది. సో రూపాలు వేరైనా ఉపాధి అంటే ప్లాట్ఫామ్. ఉపాధి అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది శరీరం ఈజ్ ఎ ప్లాట్ఫామ్. ఇవన్నీ పనిచేయడానికి ఈ శరీరం అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఉపాధి ఒక శరీరం, ఒక ప్లాట్ఫామ్, కానీ ఉపాధి అంటారు. ఉపాధులు వేరైనప్పటికీ కూడా ఆత్మ వస్తువు ఒకటి. ఇది గ్రహించాలి. నదులు వేరైనప్పటికీ నీరు ఒకటే కదండి. గంగా నది, యమునా నది, సరస్వతి, గంగా, కావేరి, కృష్ణ అన్ని కూడా సముద్రంలోనే కలుస్తున్నాయి కదా అన్ని నదులు కూడా. ఇది గంగా నది ఉన్నప్పుడు దాన్ని మనం పూజిస్తాం, మనం చెప్పదు సముద్రంలో కలిసిపోతుంది. యమునా నదిని పూజిస్తాం, నర్మదా నదిని పూజిస్తాం, కృష్ణ, కావేరి ఇంకా అన్ని బ్రహ్మపుత్ర అన్నిటిని పూజిస్తున్నాం. అన్ని కూడా సముద్రంకి వెళ్ళిన తర్వాత ఏది గంగా నది చెప్పమనండి, ఏది యమునా నది చెప్పమనండి. అది భగవంతుని యొక్క విలువ. ఈ రూపం ఉన్నప్పుడే విలువ ఉంటుంది. గంగానదిగా ఉన్నప్పుడే విలువ. దాంతో మళ్ళీ మన చైతన్యం పైత్యం ఎక్కువైపోయి అక్కడ దాకా గంగ కాదు, కరెక్ట్ గా గంగ, అసలైన గంగ అంటే ఋషికేశు, ఇవన్నీ మనం కల్పించుకున్నవి. అక్కడ నీళ్లు పట్టుకుంది, అది గంగ. అంత ముందు పెద్ద గంగ కింద రాదులండి భగీరథి అంటారు. అంత ముందున్నదని భగీరథి అంటారు. అంత ముందున్నది మందాకిని, అంత ముందున్నది అలకనంద, తర్వాత భగీరథి. ఋషికేశులో మాత్రం అసలైన గంగ. అన్ని కూడా నామరూపాలు ఎప్పుడు కల్పించుకున్నారండి? కల్పించుకోవాలి. ఎందుకంటే మనం ఈ వ్యవహారానికి ఎక్కువగా లొంగుతాం కాబట్టి కల్పించుకోవాలి. నదులు వేరైనప్పటికీ నీరు ఒకటి. ఏనైనా సముద్రంలో కలవలసింది, ఉప్పుగా మారిపోవలసింది. ఎంతవరకు స్వచ్ఛమైన తీయగా ఉన్న నీరు, నదీ జలం ఎప్పుడు కూడా స్వచ్ఛంగా తీయగా ఉంటుంది.
అది సముద్రంలో కలవగానే ఉప్పుగా మారిపోతుంది. మరి అంత ఉప్పు ఎక్కడి నుంచి వచ్చిందో, ఇన్ని నదులు వస్తున్నా సరే సముద్రం మాత్రం ఉప్పగానే ఉంటుంది. చూడండి కారణం ఏంటి? ఏ సముద్రం తీసిన ఉప్పగానే ఉంటుంది కదా. పసిఫిక్ ఓషన్ ఉప్పగానే ఉంటుంది, అట్లాంటిక్ ఉంటుంది, హిందూ మహాసముద్రం ఉప్పగానే ఉంటుంది. తన క్రియాశక్తితో, ఇక్కడ క్రియాయోగం గురించి అడిగిన వాళ్ళు ఇక్కడ ఆన్సర్, అసలైన ఆన్సర్ వస్తుంది. తన క్రియాశక్తితో, చెయ్యాలన్న శక్తితో, ఒక క్రియని చెయ్యాలని ఎప్పుడైతే క్రియ చేశాడో కర్మ అనేది ఉంటుంది. అందుకోసం కర్మ అనేది ఉంటుంది. తన క్రియాశక్తితో జీవులకు ఇంద్రియాలు, మాబుజ్జ అహంకారములు, ఇంద్రియము మాబుజ్జ అహంకారాలు వచ్చాయంటే కర్మే కదా. భగవంతుడు తన క్రియాశక్తితో జీవులకు ఇంద్రియాలు, మనోబుద్ధి అహంకారాలు, వికారాలను కల్పించి వాటిని మాయావసులం చేశాడు. భగవంతుడు క్రియ చేశాడు. క్రియ చేసి ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారాన్ని సృష్టించాడు. ఎప్పుడైతే సృష్టించబడ్డ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము సృష్టించబడ్డాయో ఇంక కర్మలు మొదలైపోయి. కర్మలన్నీ ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం వల్ల కర్మలు జరుగుతున్నాయి. మనం భగవద్గీతలు నేర్చుకున్నాం కదా. తన క్రియాశక్తితో ఈ కర్మలన్నీ సృష్టించాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, వాటికి మళ్ళీ వికారాలు కల్పించాడు. అలా ఉంటే ఉండొచ్చు, ఏముంది, ఉండొచ్చు, ఇంద్రియాలు ఉండొచ్చు, మనస్సు ఉండొచ్చు, బుద్ధి ఉండొచ్చు, కానీ చిన్న వికారం కల్పించేది. దాని చిన్న వికారం అక్కడే మాయ. ఆ వికారమే అహంకారం. మనస్సు స్వచ్ఛంగా ఉన్నంతసేపు మనస్సు స్వచ్ఛమే, అహంకారం ఉండదు. బుద్ధి స్వచ్ఛంగా ఉన్నంతసేపు బుద్ధి స్వచ్ఛమే, అహంకారం ఉండదు. ఈ అహంకారం అనేది ఏదైతే ఉందో అది వికారం. అహంకారం దగ్గరికి వచ్చినట్టు వికారం మొదలవుతుంది. లేకపోతే మనస్సు మాత్రం స్వతహాగా స్వచ్ఛమైంది. మనసు చెప్తే కానీ ఇంద్రియాలు పనిచేయవు, అవి స్వచ్ఛమైనవి. బుద్ధి ఎప్పుడు కూడా స్వచ్ఛమైంది, మంచి ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ అహంకారం అనేది మెయిన్ వికారం. నాది అన్న భావం. నేను కాస్త, నేను అంటే పరమాత్మ యొక్క మొదటి నామం, భగవంతుడి యొక్క మొదటి నామం నేను. ఆ నేను అనేది ఎప్పుడైతే ఒక ఉపాధిని ధరించిందో అది నాది కింద మారింది. నేను ఉన్నంత వరకు స్వచ్ఛమైంది, మనసు స్వచ్ఛమైంది, బుద్ధి స్వచ్ఛమైంది, ఇంద్రియాలు కూడా బుద్ధి పనిచే స్వచ్ఛమైంది. ఇక్కడ ఈ మూడింటిలో ఉన్న నేను ఒక వికారం వల్ల అహంకారంగా మారిపోతుంది. అదే నాది, నా యొక్క, నా వాళ్ళు, నా ఇల్లు మారిపోతుంది. ఆ నేను కాస్త నా కింద మారి, అదే వికారము. ఆ మాయను అధిగమించడానికి పాపం మళ్ళీ ఎంత మంచివాడండి పాపం ఆయన. ఈ మాయను అధిగమించడానికి మళ్ళీ జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి. పాపం మాయని ఇచ్చాడు మనకి, 1 లీటర్ పెట్రోల్ కూడా ఇచ్చాడు. 1 లీటర్ పెట్రోల్ అందరి బుర్ర పడిపోయింది కదా, 1 లీటర్ పెట్రోల్ మర్చిపోతుంది. సో జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు పాపం. మాయని ఇచ్చాడు, మాయతో కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రతి జీవికి ఇచ్చాడు. పరిమితమైన జ్ఞానాన్ని ప్రతి జీవికి ఇచ్చాడు. చీమల దగ్గర నుంచి దోమల దగ్గర చెనుకున్నాం కదా, ఎక్కడో సరే దోమ వచ్చేస్తుంది, ఎక్కడో వస్తువు కనబడితే ఏది వచ్చేస్తుంది. ఈ చీమలన్నీ కూడా ఎక్కడో ఆహారం దొరికితే మిగతా జీవి పెద్ద క్యూ కట్టేస్తాయి, పెద్ద క్యూ కట్టేస్తాయి. వాటికి ఉన్న పరిమితమైన జ్ఞానం వాడికి ఇచ్చాడు. అందరికీ ఇచ్చాడు జ్ఞానం. అందరికీ 1 లీటర్ పెట్రోల్ ఇచ్చాడు భగవంతుడు. ఆయన ఎవరిని అన్యాయం చేసేయలేదు, ఎందుకంటే ఆయనే వ్యక్తమయ్యాడు కాబట్టి. అన్యాయం చేసి ఎవరు చేసుకోవాలి? తనకు తానే అన్యాయం చేసుకోవాలి. తానే ఇన్ని రకాలు వ్యక్తమయ్యాడు కాబట్టి ఎవరు అన్యాయం చేస్తే తనకు తానే చేసుకోవాలి. అందుకోసం ఎటువంటి వ్యత్యాసం లేకుండా అందరికి కూడా ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎటువంటి ప్రమాణములతో కానీ,
ఎటువంటి ప్రమాణములతో గ్రహింప సఖ్యము కాని పరమాత్మ జ్ఞానంతోనే అవగతం అవుతాడు. ఇక్కడ సో ఇంకెటువంటి ప్రమాణం లేదు. భగవంతుని తెలుసుకోవాలి అంటే, పరమాత్మ విభూతిని తెలుసుకోవాలంటే మనం ఆలోచిస్తూనే దానికి జ్ఞానాన్ని వాడుతూనే ఉండాలి. ప్రతి చోట పరమాత్మ యొక్క విభూతిని దర్శిస్తూనే ఉన్నాం. అందుకోసమే ధ్యానం చేసినా సరే జ్ఞానమే, కర్మ చేసినా సరే జ్ఞానమే, భక్తితో ఉన్నా సరే జ్ఞానమే. మూడే కదా. కర్మ చేస్తాడు, ధ్యానం చేస్తాడు, భక్తిగా ఉంటాడు. ఈ మూడింటికి కూడా జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా భక్తి పనికిరాదు, జ్ఞానం లేకుండా ధ్యానం పనికిరాదు, జ్ఞానం లేకుండా కర్మ పనికి. జ్ఞానంతో అవగతం అవుతాడు. ఎట్టి ప్రమాణాలతో లొంగిన భగవంతుడు కూడా జ్ఞానంతో అవగతం అవుతాడు. అది ఆ పాయింట్ నోట్ చేసుకో. ఇంకెటువంటి ప్రమాణానికి భగవంతుడు లొంగడు, జ్ఞానానికే లొంగడు. ఆ జ్ఞానంతో అసలు సత్యాన్ని గ్రహించడమే జీవుని ముందున్న లక్ష్యం. అందుకోసమే మన దాని పేరు ఏంటి? ట్రూ జ్ఞాన్, అసలైన జ్ఞానము. మన గ్రూప్ పేరు అసలైన జ్ఞానము. మన గ్రూప్ పేరు ట్రూ జ్ఞాన్. మన సంస్థ పేరు సన్మతి. మన సంస్థ పేరు సన్మతి. మన గ్రూప్ పేరు ట్రూ జ్ఞాన్. గురువు గారు చెప్పండి. గురువు గారు, ఎవరు? అంటే సత్యమైన జ్ఞానం అనుకోవచ్చా గురువు గారు? జ్ఞానం అంటే సత్యమైందే. అది రెండు ఒకటే కదా గురువు గారు? రెండు ఒకటే. మరి సత్య జ్ఞానం అనక్కర్లేదు. జ్ఞానం అంటే రామరాజు గారు మైక్ ఆన్ చేయండి, పర్లేదు. రెండు ఒకే పదం కదా గురువు గారు, అందుకే జ్ఞానాన్ని మనం జ్ఞానము అంటే సత్యమైంది. అది అందుకే గురువు గారు. సత్యం, జ్ఞానం, అనంతం, అనంతం, బ్రహ్మ, ఈ మూడు ఒకటే పదం. కానీ అర్థం చేసుకోవడానికి సత్యమైనదే జ్ఞానం. ఓకే గురు. ఏదైతే జ్ఞానమో అది అనంతమైనది, ఏదైతే అనంతమైనదో అది సత్యం, ఏదైతే సత్యమో అది జ్ఞానవంతమైనది, ఏదైతే జ్ఞానవంతమైనదో అది అనంతమైనది, ఏదైతే అనంతమైనదో అది సత్యమైనది. ఇంకో రకంగా చెప్పాలంటే జ్ఞానం అని ఎవరెవరో ఏదేదో చెప్పేస్తున్నారు కదా, ఇది అసలు సిసలైన జ్ఞానం. ఒక రకంగా జ్ఞానం అన్న పదాన్ని ఇప్పుడు చాలా అరుదుగా కాదు, చాలా ఈజీగా వాడేస్తున్నారు. ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం, వైష్ణవులుగా ఉండడమే జ్ఞానం, శైవులుగా ఉండడమే జ్ఞానం, సన్మతిని తెచ్చుకోవడమే జ్ఞానం, ఏకత్వమే జ్ఞానం, అద్వైతమే జ్ఞానం అనేది మన దానిలో ఉంది. కాబట్టి కరెక్ట్ అయిన నేమ్ ట్రూ జ్ఞానం. సో నేను చెప్పండి, ఈ సత్యాన్ని మనస అనుభవించడమే ఆత్మానుభూతి. సత్యం గ్రహించే జీవుని ముందున్న లక్ష్యం అదే ఆత్మజ్ఞానము. ఆ సత్యాన్ని మనస అనుభవించడమే ఆత్మాను. అప్పుడే అహం బ్రహ్మాస్మి అన్న అసలు సత్యం జీవునికి అవగతం అవుతుంది. ఇది నా విశ్లేషణ. విఠలలక్ష్మి గారు బాగా చెప్తున్నారు. చెప్పండి, ఇంకా మీరే నా సెషన్ అయింది. చెప్పండి లక్ష్మి గారు. ఏం లేదు గురువు గారు, వెంకటరామరాజు గారు అడిగిందానికి జ్ఞానం అన్న పేరుతో ఇప్పుడు చాలా వచ్చేసరికి మనం అలా కాకుండా సత్యాన్ని జ్ఞానాన్ని చెప్తున్నాం. కాబట్టి సత్యం ప్లస్ జ్ఞానం ట్రూ జ్ఞానం అంటున్నాను. సత్యమే జ్ఞానం కరెక్టే, బట్ దాంట్లో కూడా చాలా అడ్డదారులు వచ్చేసాయి కదా ఇప్పుడు. ట్రూ జ్ఞానం, ట్రూత్ అంటే ఏదైతే సనాతన ధర్మం చెప్పిందో, ఏదైతే వేదాలు, ఉపనిషత్తులు, గీత, ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పిన 6వ శ్లోకం ఒక్కటి చాలు. అసలు సత్యం కంప్లీట్ గా పెట్టేశాడు భీష్ముడు. కంప్లీట్ గా పెట్టాడు భీష్ముడి ద్వారా, కృష్ణుడే చెప్పించాడు అది సత్యం అనుకోండి. కానీ మనకి కంప్లీట్ గా అసలు ఏంటి సృష్టి రహస్యం మొత్తం పెట్టేశాడు. దీని వెళ్ళగలగడం రామరాజు గారి ఎక్స్ప్లెనేషన్. అందుకే రామరాజు గారు ట్రూ జ్ఞానం ఇంగ్లీష్ లో పెట్టిన పక్కన తెలుగులో ఏం పెట్టారు? ట్రూ జ్ఞానం పక్కన తెలుగులో ఒకటి ఉంటుంది, ఏం పెట్టారు? ఆత్మజ్ఞానం.
ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానము అని పెట్టారు. సత్య జ్ఞానం అని పెట్టలేదు కదా. జ్ఞానం పెట్టేసి తెలుగులో కానీ సత్య జ్ఞానం పెట్టకుండా ఏం పెట్టాను నేను? ఆత్మ జ్ఞానం. సత్యము జ్ఞానము. సంతోషం. సారీ విష్ణు లక్ష్మి గారు, మధ్యలో నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. లేదు లేదు గురువు గారు, మీరు మాట్లాడండి. మనం ఊరికే అది విశ్లేషించుకున్నాం అంతే. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానం విరివిగా మరి పుస్తకాలు ప్రింట్ అయిపోయి అన్ని వచ్చేసేటప్పటికి ఇదే సత్యం అనుకుంటున్నారు. అసలు సత్యం అది అవగతం అవ్వాలంటే దానికి ఒక అర్హత ఉండాలి. ఒక రకంగా మనం అనుకున్నట్టు ఏకత్వాన్ని తెలుసుకోని జ్ఞానం అనేది అజ్ఞానమే. అంతే. అది సద్గురువుల ఆశీర్వాదం ఉంటే తప్ప అర్థం కాదు. ఏకత్వాన్ని తెలుసుకోకుండా అన్ని మాట్లాడుతున్నావు నువ్వు, అన్ని తెగ మాట్లాడేస్తున్నావు, ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నావు. ఏకత్వం అంటే తెలియదు, మరి జ్ఞానం ఎలా అవుతుందండి? అది సత్యమే. ఇప్పుడు మీరు మొన్న వెళ్ళొచ్చానన్నారు హైదరాబాద్ దగ్గర, ఎక్కడో విగ్రహాలు పెట్టేటట్టుగా ఆయన ఒప్పుకోలేదు. మరి ఆయన జ్ఞానమే బోధిస్తున్నారు. పేర్లు వద్దులేండి, చెప్తున్నాను. తప్పు, మన పేర్లు ఎత్తద్దు. సో అలాగా జ్ఞానం అంటే అది సమదృష్టి. ఒక రకంగా సర్వంలో పరమాత్మను చూడగలిగే స్థితి అది. ఆ స్థితికి ఈ అజ్ఞానాలన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతే మిగిలేదు అదే 90 అన్నారు కదా. సో వీటినంతా తొలగించుకుంటూ వెళ్తే మీరు ఈ రోజు అద్భుతంగా అందించారు. నేను దగ్గరే ఉంటే చాలు, నాది రాకుండా చూసుకుంటే చాలు. చాలా అద్భుతం అనిపించింది గురువు గారు ఈరోజు. నేనుకు నాదికి మధ్య ఉన్న తేడా కనిపెట్టామంటే చాలు, నేనుగా మిగిలిపోతే చాలు అనిపిస్తుంది. నిజంగా అద్భుతం. భగవంతుడి యొక్క మొదటి నామము అందరూ చెప్పండి. నేను నేను శివోహం. నేను శివోహం. శివోహం. అహం అంటే నేను. నేనెవడు? శివుడు. చెప్పండి. అనిల్ గారు మాట్లాడు. శ్లోకం కంప్లీట్ నాకు బాగా నచ్చింది సార్. చాలా దగ్గరగా ఉన్న శ్లోకం ఇది. ఇంట్లో ఉన్నాను. ఎందుకంటే సర్వం తానైన వాడు, బ్రహ్మాండం అంతా తానైన వాడు అనమాట. అది అంటే ఏకమే వర్ధతి బ్రహ్మ, పెడుతూ లేదు. అందుకే అద్వైతం. ఎన్ని ఉన్నా సరే ఈ చూడడం అన్నమాట. రెండోది, భగవంతుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి జ్ఞానంకు మాత్రమే అవగతం అవుతాడు. భగవంతుడు జ్ఞాన స్వరూపుడు. భగవంతుడు వాళ్ళ స్వరూపం జ్ఞానం, అదే చైతన్యం. అంతే జ్ఞానంతోనే అవగతం అవుతాడు. ఇంక దేంతోనే అవగతం అవడం. భగవంతుడి పరిస్థితిలోని ఆత్మన్నే జ్ఞానం అనే ఒకటేనండి. ఆత్మన్నే జ్ఞానం అన్నే, చైతన్యం అన్నే, పూరణ అన్నే, నేను అని, ఇవన్నీ ఒక అనుకున్న పదాలు. అవన్నీ మనం పేపర్ కాగితం అన్నమాట. ఆత్మజ్ఞానం అంటే పేపర్ కాగితం అంటే మనం. ఆత్మ అన్న జ్ఞానం అన్న ఒకటి. అయితే ఏంటంటే మనం పరిమిత జ్ఞానంతో ఉంటాం. మన శరీరం మట్టికే ఉన్నాం అనుకో, అది మనకున్న జ్ఞానం. ఈ సామాన్యంగా బ్రహ్మాండం అంతా తానైన జ్ఞానం పరమాత్మ జ్ఞానం. దాన్ని మనకిచ్చిన జ్ఞానంతో మనకున్న ఈ పరిమిత జ్ఞానాన్ని మనం చేసుకొని సాధారణ. గురువు గారు మీరు మైక్ ఆపేసి ఉన్నారు. గురువు గారు మైక్ ఆపేసి మాట్లాడుతున్నారు. శివోహం. మిగతా వాళ్ళకి కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ముడుపుడిగా మీ ఉద్దేశం ఏంటి? చాలా బాగా అర్థమైందండి గురువు గారు. శివోహం బాగుంది శ్లోకం. ఓకే. అన్నపూర్ణ ఫ్రమ్ సింగపూర్, మైక్ ఆన్ చేయగలమమ్మా? అన్నపూర్ణ ఎవరో కాదు, మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి అన్నపూర్ణ. ఆమె సింగపూర్ నుంచి జాయిన్ అయింది. అన్నపూర్ణ లైన్ లో ఉన్నావమ్మా? అన్నపూర్ణ వింటున్నది, రికార్డ్ చేసుకుంటున్నా. ఓకే. దుర్గేష్ గారు. అన్నపూర్ణ నేను మాట్లాడు, మైక్ ఆన్ చేయి. విన్నావా సార్? దుర్గేష్ గారు ఒక్క నిమిషం మైక్ ఆఫ్ చేసుకోండి. అనుపూర్ణ మైక్ ఆన్ చేయండి. వినిపిస్తుందా?
వినిపిస్తున్నా అదే ట్రై చేస్తున్నాను, నాది మైక్ ఆన్ అవ్వట్లేదు. విన్నావు కదా మొదటి నుంచి వాడు. వింటాను. ఏమర్థమైంది చెప్పు. బాగా అర్థం అవుతుంది. అండ్ అంటే మధ్యన 2-3 రోజులు జాయిన్ అవ్వలేకపోయాను, సో చాలా మిస్ అయ్యాను. అది చాలా బాగా చెప్తున్నారు అండ్ బాగా అర్థం అవుతుంది. కానీ గ్రూప్ లో రాసింది నాకు తెలుగు చదవడం రాదు కాబట్టి ఏంటి రాస్తున్నారు అన్ని పాతగా చదివిస్తున్నాను అండ్ వింటాను. చాలా బాగా చెప్తున్నారు మావయ్య, చాలా గురువు గారు చాలా బాగా చెప్తున్నారు. బాగుందమ్మా. మళ్ళీ 1.5 months తర్వాత నీ మొహం చూస్తున్నాను. వైజాగ్ వచ్చిన చాలా సంతోషం. అండ్ ఆ శ్రీనివాస్ అడిగినట్టు చెప్పండి, పిల్లలు జాగ్రత్త. ఓకే, మిగతా వాళ్ళ యొక్క మాటలు కూడా కొనుక్కుంటాం. దుర్గేష్ గారు చెప్పండి. దుర్గేష్ గారు విషయం చెప్పమంటారు సార్? 3 బుక్లో చెప్పే సాధ్యమా? ఇది అద్భుతంగా, చాలా అద్భుతంగా. ప్రమేయో ఋషికేశ పద్మనాభ అమర ప్రభు. అమర ప్రభు. వెరీ గుడ్. రామరాజు గారు. విశ్వమ మనుస్పష్టవిరోధృహ మనుస్పష్టవిస్తవిరోధృహ. అమోఘం, అద్భుతం. థ్యాంక్ యూ. సంతోషం. థ్యాంక్ యూ. సంతోషం. వెంకటరామరాజు గారు చెప్పండి. గురువు గారు, శివోహం. భగవంతుడు తన ఇచ్ఛానుసారము వ్యక్తం అవ్వాలని నామరూపాలతో ప్రతి జీవ జడ పదార్థంలో వ్యక్తమవుతున్నాడు. మనమంతా ఒక పాత్రధారులుగా ఉన్నాం గురువు గారు. కరెక్ట్. సో ఆ పాత్రధారులుగా ఉన్నప్పుడు మనము జ్ఞానంతోనే ఆ భగవంతుని యొక్క చైతన్యాన్ని గుర్తించాలి. అంతే గురువు గారు. కరెక్ట్, బాగా చెప్పారు. జ్ఞానంతో ఆ చైతన్యాన్ని, సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని గుర్తించాలి. చాలా బాగా చెప్పారు. శ్రీదేవి గారు మాట్లాడతారా? ఏం లేదు గురూజీ, బాగుంది, చాలా బాగుంది. మీరు చదివారు కాబట్టి అంతే చెప్పగలను. శ్లోకాన్ని మీరు చదివారు కాబట్టి ఇప్పుడు క్లియర్ గా మీకు అర్థమైంది కాబట్టి ఇక మీద ఫ్లో అలాగే చేయండి. ఏదైతే స్టైల్ ఉందో అలాగే కానిచ్చేయండి. సంధి కలిసినప్పుడు అలాగే వస్తూ ఉంటుంది. కానీ ప్రతి పదం యొక్క అర్థం అనేది మీకు అర్థమైంది, దాని యొక్క అంతరార్థం అర్థమైంది కాబట్టి ఆ చదువుతుంది ఒక రకమైన అనుభూతి. అప్పుడు అక్కడ భావన వచ్చేస్తుందండి వెంటనే, ఆ పదం చదవంగానే దాని అర్థం మనకి తెలిసింది కాబట్టి అది అర్థం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సవిరో ధ్రువ సవిరో ధ్రువ అమర ప్రభు అది చదివినప్పుడు మనకి ఒకసారి భావం అనేది మైండ్ లోకి వస్తుంది. అదే అనుభూతి. అలాగే అనుభూతి మనం డెవలప్ చేసుకుంటాం. శివ బాలమూరి శ్రవంతి గారు చెప్పండి. ఈసారి ఏం చెప్పాలని అర్థమైతలేదు సార్. అంతా లోపలికి వెళ్ళిపోయిన నేను అసలు మీరు చెప్తుంటే అసలు మాటలు రావడం లేదు సార్. భగవంతుడు ఇంత ఈ విధంగా ఉంటాడా అన్నట్టు ఊహించుకోలేకపోతున్నాను సార్. అసలు చాలా ఇదైపోయినా సార్, మనసంతా ఇదైపోతుంది. కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. విశ్లేషణ, తాత్పర్యం అసలు అప్పుడే అయిపోయిందా అన్నట్లు అనిపిస్తుంది సార్. సంతోషం. అంటే మీకు మీదట మీరు చదువుతున్నప్పుడల్లా ఈ రకమైన భావనతో చదవండి. అది ఇంకా ఫలితాన్ని ఇస్తుంది, ఇంకా ఆత్మానుభూతికి దారితీస్తుంది. అలాగే గురుగారు. సంతోషం. నాగేశ్వరి గారు నానన్నారు, వచ్చారు. సంతోషం. ఉన్నారా నాగేశ్వరి గారు? శివోహం గురువు గారు. శివోహం. వచ్చేసారా?
మెడల్లో ఉన్నానండి. చెప్ప సగంలో విన్నానండి. సగం నుంచి వచ్చాను. అంతా పరమాత్మ చైతన్యాన్ని చూడడమే. అది కూడా జ్ఞానంతో చూడాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయం అయినా, ఇంకొక చోటైనా మీలోనైనా నాలోనైనా అంతటా పరమాత్మను చూడాలి. అది జ్ఞానంతో దాన్ని గ్రహించగలగాలి. నేనులోనే ఉండాలి తప్ప నాది అని అనుకోకూడదు. నాది, నా ఇల్లు, ఇలాగా నాదిని వదులుకోవాలి. నేనులోనే ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అది అర్థమైంది. ఒకవేళ వదులుకోకపోయినా ఏదో ఒక రోజు వదులుకోవాల్సిందే కదమ్మా. అదేండి, అదే అనుకోని ఎప్పుడో ఒక రోజు వదలవలసింది. ఎప్పటికైనా వదిలి పెట్టుకోవాల్సిందే కదండి. నాది అనుకుంటే అంచేత దాన్ని ఇప్పుడే వదులుకొని నేను స్థిరంగా ఉండాలి. అది గ్రహించానండి. చాలా సంతోషం. శివోహం. శివోహం గురుగారు. గురువుగారు సాన్నిధ్యంలో ఉంటే ఇక భౌతికమైన కారణాలు వెతుక్కోకన్నా తమరు చెప్పినట్లు వజ్రంతోనే పోసినట్లు ఆత్మను ఈజీగా తెలుసుకోవచ్చు గురుగారు. ఆత్మ ద్వారా తెలుసుకోవచ్చు. భగవంతుడి లక్షణాలు చెప్పారు. భగవంతుడి లక్షణాలు తమరు చెప్పినట్లు విశ్వాన్ని సృష్టించింది, విశ్వంలో తనలోనే విశ్వం ఉండేది, విశ్వం అంతా తానే ఉండేది. లక్షణాలు బాగా సంతోషం. అలాగే మీరు రాస్తారు కదా కామెంట్ తర్వాత. వెరీ గుడ్. ఇంకెవరు చెప్పండి. నరసింహాచార్యులు గారు. శివోహం. విశ్లేషణ చాలా బాగా ఉంది, చాలా బాగా అర్థమైంది. నేను వెళ్ళలేదు ఎక్కడ ఇలాగా, మనసుకు బాగా హత్తుకుంది. అంతకన్నా ఏం చెప్పలేను సార్. సంతోషం, చాలా సంతోషం నరసింహాచార్య. చాలా సత్య కళ్యాణి గారు. శివోహం. సత్య కళ్యాణి గారు. శివోహం గురువు గారు. శివోహం. భగవంతుని యొక్క సృష్టి యొక్క రచన మొత్తం ఈ ఒక్క పద్యంలోనే ఇమిడ్చి ఉన్నదా అన్న భావన కలిగింది గురుగారు. చాలా బాగుంది. నేను అన్న విశ్లేషణ కూడా చాలా చాలా బాగుంది గురువు. చాలా సంతోషం. సో చదువుతున్నప్పుడు ఆ భావంతో మనం చదువుతుంటే ఈజీగా అర్థం. సంతోషం. ఇంకెవరైనా మాట్లాడతారా? అందరు వర్మరాజు గారు మాట్లాడండి. వర్మరాజు గారు లైన్ లో లేదు, ఉన్నారా? మాట్లాడండి వర్మరాజు. శివోహం గారు. శివోహం చెప్పండి. నేను నాది అన్నదానికి వ్యత్యాసం తెలిసింది గురుగారు. ఎప్పుడో నేనులోనే ఉండాలి తప్ప ప్రతి దీన్ని కూడా జ్ఞానంతోనే మనం పొందాలి. అదే మెయిన్. అది తెలుసుకున్నాం గురుగారు. చాలా క్లియర్ గా ఉంది మీ మొత్తం సంతోషం. విషయం అంతా అదే తెలిసి. శివోహం గురుగారు. శివోహం. కోటేశ్వరరావు గారు మీరు కూడా చెప్పండి. సత్యనారాయణ వాసన శెట్టి గారు మీ ఇద్దరు చెప్తే మరి. గురుగారు శివోహం. ఒక్క శ్లోకంలో ఎంత అంతరార్థం ఉందా అని మైండ్ బ్లాంక్ అయి ఉంటారు కదా గురువు గారు. అలా ఉంది గురువు గారు. అసలు మాటలు వర్ణాతీతం. ఈ పదానికి ఇది చెప్పలేం, ఈ పదానికి ఇలా కంపారిజన్ పోల్చలేం అంటానికి లేదు గురువు గారు. అసలు ఒక్క పదంలో చిన్న 2 అక్షరాలే కనపడుతున్నాయి. దాని వెనక మాట ఇంత అంతరార్థం ఉందా అనేది చాలా. అక్కడ మేమైతే చూడలేదు గురువు గారు. లేదు భీష్ముడికి చెప్పారని మీరు చెప్పారు, కానీ ఇక్కడ మీరు మాత్రం మా కృష్ణుడిలా చెప్తున్నారు. మొన్న నేను అదే చెప్పాను, ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఇంకంతే, ఇక అదే. సంతోషం కోటేశ్వర. సంతోషం. సత్యనారాయణ గారు ఫాస్ట్ పేరు అనుకుంటా. సంతోషం. క్లోజింగ్ రిమార్క్స్ వచ్చేసి వెంకటలక్ష్మి గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇస్తే మూసేద్దాం ఒక 1 minute. శివోహం గురువు గారు. మళ్ళీ చెప్పాలంటే పోతన గారి పక్షం ఒకసారి విన్నట్టుంది, కానీ అత్యద్భుతమైన అంతర్గత అర్థాలతో సహితంగా వచ్చింది. మనుహు అన్న పదానికి కానీ విశ్వకర్మ ప్లస్ మళ్ళీ ఆ విశ్వానంతా తనలో ఇముడ్చుకోవడం, ఆ రెండుకి తేడా. అట్లాగే నేను నాదికి మధ్యన ఉన్నటువంటి అద్భుతమైన అంతరార్థం.
ఇవన్నీ కూడా ఈ రోజు మనం గ్రహించగలిగాం గురువు గారు. ఈ బ్రహ్మాండం ఏంటి, ఆ సృష్టి ఎలా జరిగింది, ఎవరు దానికి కర్త, బ్రహ్మ పదార్థం అంటే ఏంటి, ఆ సింబాలిక్ గా చెప్పబడిన బ్రహ్మ రావడం ఏంటి, దానికి మళ్ళీ మనలో జరిగే సృష్టి, ఆడవాళ్ళలో జరిగే సృష్టి విషయం అయితే ఏమి, ప్రతి ఒక్క పదం కూడా ఈ రోజు ఆదిముత్యమే గురువు గారు. ఇంకొక చిన్న విన్నపం కూడా విన్నవించుకుంటున్నాను గురువు గారు. మొదటి శ్లోకం మళ్ళీ విన్నాను రెండోసారి. ఈ శ్లోకం యొక్క విశ్లేషణ రేపు ఒక 2 నిమిషాల పాటైనా ఒక్కసారి చెప్పి విశ్లేషణ మాత్రమే చెప్పి 7వ శ్లోకానికి వెళ్తే అందరి మనసుల్లో ఇది అద్భుతంగా నాటుకుంటుంది అన్నది ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే ఇందులో ప్రతి అక్షరానికి కూడా అద్భుతమైన అర్థం ఉంది. ఋషికేశ దగ్గర నుంచి అమర ప్రభువు దగ్గర నుంచి మనువు దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా అంత అంతరార్థం ఉందని మాకు తెలియదు గురువు గారు. అది తెలియడం ద్వారా ఈ విశ్వం యొక్క సమస్త సృష్టి మన కంటి ముందు వచ్చి నిలబడింది. ఈ రోజు జడజీవ పదార్థాల దగ్గర నుంచి అన్నిటినీ కూడా భావంలో చూసేసాం. మళ్ళీ భావన చేసుకోలేదు, అక్కడ ఆటోమేటిక్ గా అన్ని కనిపించిపోయినాయి. ప్లస్ ఇందాక రామరాజు గారు చెప్పినట్టు ఈ ఉపాధిని కూడా ఆయనే తీసుకొని ఉన్నాడు. యాక్చువల్ గా జ్ఞానపరంగా ఆలోచిస్తే మీకు చెప్పారు, జ్ఞానంలోకి వెళ్లే కొద్ది కర్మ నశించిపోతుందమ్మా, జన్మలు ఉండవు అని. సో ఆయన తీసుకొని వచ్చినది కాబట్టి దీంట్లో ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకు మనం యాక్ట్ చేయగలిగితే చాలా అనిపిస్తుంది గురువు గారు. ఈ రోజు నాకు అది అద్భుతంగా అర్థమైంది. మనకి ఇచ్చిన పాత్రలు, అది తల్లి పాత్ర గాని, కోడలు గాని, ఏదైనా ఒక మనకి సమాజంలో ఉన్న పాత్ర గాని ఎంతవరకు చెయ్యాలో, ఆ నాది లేకుండా నేనుగా ఉంటూ చెయ్యాలా అనేది చాలా అద్భుతంగా అర్థమైంది గురువు గారు. పాత్రతకి న్యాయం చేస్తే చాలు, మనం ఏం చేయగలం, ఆత్మను తెలుసుకున్నట్టే అన్నది కూడా ఈ రోజు నాకు అద్భుతంగా అర్థమైంది గురువు గారు. శివోహం అంటే శివోహం. మిత్రులు అదే గ్రహించండి మీరు స్లోగా. సాధన అంటే ఇది కొత్తగా తీసుకొచ్చి అక్కర్లేదు. సాధన అనేది నిరంతర ప్రక్రియ. ఆత్మానుభూతి అన్నది కూడా నిరంతర ప్రక్రియ. సాధన నిరంతర ప్రక్రియ, అనుభూతి నిరంతర ప్రక్రియ. ఈ రెండు కూడానే నిరంతరం జరుగుతూ ఉండేది. దీంట్లో మరి తలకాయలు బద్దలు కొట్టించుకోకండి. సాధన నిరంతరం, అనుభూతి నిరంతరం. భగవంతుడు మనకి ఇచ్చిన వరం అది. సింపుల్ గా ఆలోచిస్తే సింపుల్. సంతోషం. అందరు కూడా ఒకసారి మైక్ లాంచ్ చేసుకుని శివోహం చెప్పండి. సంతోషం. రేపు మళ్ళీ కలుసుకుంటాం.